స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఈ 79 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం లాగా అతి స్వల్ప కాలంలో అమోఘమైన అభివృద్ధిని సాధించిన రాష్ట్రం మరొకటి లేదు. ఇది అక్షర సత్యం. మీకు ఎప్పుడైనా మోటివేషన్ కావాలన్నా, ఇన్స్పిరేషన్ కావాలన్నా వ్యక్తిత్వ వికాస నిపుణులను కాదు మీరు చదవాల్సింది, తెలంగాణ ప్రగతి కథ తప్పకుండా చదవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. శిథిలాల నుండి శిఖరాలు చేరిన గొప్ప స్ఫూర్తిదాయకమైన కథ మనది. ఉద్యమ తెలంగాణ ఉజ్వల తెలంగాణగా ఎదిగిన ఒక అపురూపమైన కథ మనది. ఏషియన్ టైగర్స్ క్లబ్ మీకు తెలుసు. కొరియా, తైవాన్, సింగపూర్, మలేషియా, వియత్నాం ఈ కంట్రీస్ని ఏషియన్ టైగర్స్గా పిలుస్తూ ఉంటారు. మరి చిన్న దేశాలు కానీ సాధించినవి చాలా పెద్ద విజయాలు. తెలంగాణ కూడా ఒక్కసారి మీరు ఆలోచిస్తే యంగెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా. పసికునగా చిరు ప్రాయంలోనే చిరుతపులి వేగాన్ని చూపెట్టింది తెలంగాణ. ముక్కు పచ్చలారని తెలంగాణ దూకుడు చూసి ముక్కున వేలేసుకున్నది భారతదేశం. అప్పట్లో జాన్ మ్యాక్స్వెల్ పాపులర్గా అన్న ఒక మాట నేను గుర్తు చేస్తాను. లీడర్ ఇస్ వన్ హూ నోస్ ద వే, గోస్ ద వే అండ్ షోస్ ద వే. అట్లా రేపటి ఎన్నికల గురించి ఆలోచించేవాడు లీడర్ కాదు, రాజకీయ నాయకుడు మాత్రమే. రేపటి తరాల గురించి ఆలోచించేవాడే నిజమైన లీడర్ అనే మాట, నిజమైన రాజనీతికుడు అనే మాట నేను గుర్తు చేస్తా ఉన్నాను. సరే, ఇవాళ ఏది పడితే అది మాట్లాడచ్చు. వచ్చిన రాష్ట్రంలో, సాధించిన రాష్ట్రంలో ఇవాళ నోటు ఏమంటారు, నాలిక లేని నరం కాబట్టి, నరం లేని నాలుక కాబట్టి ఏది పడితే అది మాట్లాడవచ్చు. 3 ఫీట్లు ఉన్నాడు, 4 ఫీట్లు ఉన్నాడు కూడా పెద్ద పెద్ద కాలం మనది కానప్పుడు వానపాములు కూడా నాగుపాములే గుసలు కొడతాయి. కానీ మళ్ళీ తప్పకుండా కాలం మనది అవుతుంది. 2028లో మళ్ళీ గులాబీ ఒక్క మాట కేసీఆర్ లీడర్, కేసీఆర్ ఇస్ లివింగ్ లెజెండ్, కేసీఆర్ ఇస్ ఎ టార్చ్ బేరర్. కేసీఆర్ ఇస్ నాట్ జస్ట్ అ లీడర్ ఆఫ్ ఎ స్టేట్. విజ్ఞానం, విశ్వాసం, ధైర్యం, సంకల్పం ఇవన్నీ ఉన్న నాయకుడు కాబట్టి 10 ఏళ్లలోనే వాళ్ళు ఒక అద్భుతాన్ని సృష్టించారు కేసీఆర్ గారు. విఫల రాష్ట్రం అవుతుందని కలలు కన్న వాళ్ళు మన విజయాలను చూసి విస్మయం పొందే పరిస్థితి ఈరోజు. 60 ఏళ్ల విధ్వంసానికి, విషాదానికి ప్రతీకగా ఉన్న మన తెలంగాణ ఇవాళ మంత్రం వేసినట్టుగా మారిపోయింది. కలగన్నరా ఎవరైనా? మన రాష్ట్రం వలసల రాష్ట్రంగా ఉన్న మన రాష్ట్రం ఇవాళ మన రాష్ట్రానికి ఇతర రాష్ట్రాల కూలీలు వలస వచ్చి నాట్లేసే పరిస్థితి వస్తుందని చెప్పి వినడం అనుకున్నామా? కరువులు వలసలకు పాలమూరు జిల్లా ఒకనాడు పేరు. కానీ ఇవాళ అదే పాలమూరుకి ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి నాట్లేసే పరిస్థితి ఉన్నది. పంజాబ్ను తలదన్ని ధాన్యం ఉత్పత్తిలో నంబర్ 1గా భారతదేశంలో అన్నమో రామచంద్ర అన్న రాష్ట్రం, అంబలి కేంద్రాలకు అడ్రస్ గా ఉన్న రాష్ట్రం. ఇవాళ అన్నమో రామచంద్ర అన్న రాష్ట్రం దేశానికి అన్నపూర్ణగా అవతరించి పంజాబ్ను, హర్యానాను తలదన్ని నంబర్ 1గా వచ్చింది అంటే మామూలు విజయమా? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇవాళ మలేషియాలో ఇక్కడ మనందరం ఉన్నాం. పామాయిల్ విప్లవం ఇక్కడ వ్యవసాయ రూపురేఖలే మార్చింది. ఒకప్పుడు రబ్బర్ తోటల మీదే ఆధారపడ్డది ఈ దేశం మలేషియా. కానీ ప్రపంచ మార్కెట్లో ఆర్టిఫిషియల్ రబ్బర్ వాడకం పెరిగేసరికి ఇక్కడ కూడా ఒక క్రైసిస్ వచ్చింది. కానీ ఆ క్రైసిస్ని, ఆ సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకొని మలేషియా పామాయిల్ వైపు మళ్ళింది. పామాయిల్ ఉత్పత్తిలో రికార్డ్